నియోజకవర్గంలో వైసీపీ మూడు ముక్కలుగా విడిపోయిందా? పార్టీ అధికారం కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న టైంలో పార్టీకి అండగా ఉండాల్సిన లీడర్లు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారా? జగనన్న బర్త్డే వేడుకలను కూడా ముగ్గురు నేతలు విడివిడిగా జరుపుకుని క్యాడర్ను కన్ఫ్యూజన్ కు గురి చేశారా? ఏ నియోజకవర్గంలో నేతలు ఇలా రచ్చ చేస్తున్నారు? లెట్స్ వాచ్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి వైసీపీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. పార్టీ అధినేత జగన్ త్వరలోనే జిల్లాల పర్యటనకు బయలుదేరబోతున్నారు. అధికారం కోల్పోయాక పార్టీని వీడుతున్న నేతలతో పాటు కేడర్కు భరోసా కల్పిస్తారని చెబుతున్నారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో నేతలు గ్రూపులుగా విడిపోయి పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారిపోయారు. పార్టీ పెద్దలు కలిసి పనిచేసుకోవాలని సూచించినా పట్టించుకోవడం లేదు. తాజాగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో వైసీపీ మూడు ముక్కలుగా విడిపోయింది. వైసీపీకి చెందిన ముగ్గురు లీడర్లు అధినేత జగన్ బర్త్డే వేడుకను వేర్వేరుగా నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కాకినాడ జిల్లా జగ్గంపేట వైసీపీ అధినేత జగన్ బర్త్డే వేడుకలను నిర్వహించారు. వైసీపీకి చెందిన ముగ్గురు నాయకులు వేర్వేరుగా జగన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వైఎస్ఆర్ రాష్ట్ర సేవాదళ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఒమ్మి రఘురాం తన స్వగృహంలో జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అలాగే నియోజకవర్గ సమన్వయకర్తగా తోట నరసింహం జగన్ పుట్టినరోజు వేడుకలను వైఎస్ఆర్ విగ్రహం వద్ద జరిపించారు. మరొక నేత మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు తన కార్యాలయంలో జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఆ తర్వాత సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇలా ఒకే పార్టీకి చెందిన నాయకులు కాస్త వేరువేరుగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించడంతో పలువురు ముక్కున వేలు వేసుకుంటున్నారు. ముగ్గురు వేరువేరుగా నిర్వహించడంతో పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు. ఎటు వెళితే ఏమవుతుందోనని టెన్షన్ పడుతున్నట్టు తెలిసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గంపేట సిట్టింగ్ సీటును జ్యోతుల చంటిబాబుకు ఇవ్వకపోవడంతో మొదలైన రచ్చ ఇంకా రగులుతూనే ఉంది. 6 నెలల క్రితం వరకు జగ్గంపేట ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతుల చంటిబాబును కాదని తోట నరసింహంకు టికెట్ ఇవ్వడంతో ఇద్దరి మధ్య వార్ మొదలైంది. అయితే జ్యోతుల చంటిబాబుకు టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమనే సర్వేలు రావడంతో తోట నరసింహంకు టికెట్ ఇచ్చారు. కానీ తోట నరసింహం కూడా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తే ఓడిపోతాననే భయంతోనే పెద్దాపురం టికెట్ను తన సతీమణి వాణికిప్పించుకున్నారు. కానీ వైసీపీ హవాలోనే ఆమె ఓడిపోయారు. అటు ఒమ్మి రఘురాం కూడా సొంతంగా ఓ గ్రూపును నడిపిస్తుండడంతో నేతల మధ్య వార్ మరింత ముదిరిందని చెబుతున్నారు. అందుకే ఎవరికి వారు పార్టీ అధినేత జగన్ బర్త్డే వేడుకలను జరుపుకున్నారని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మొత్తంగా జ్యోతుల చంటిబాబు జనసేన పార్టీలో చేరుదామని ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఆయన కూడా వైసీపీలో అయిష్టంగానే కొనసాగుతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే జ్యోతుల చంటిబాబు చేరుకను ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అడ్డుకుంటున్నారని టాక్. దాంతో అటు వైసీపీలో ఉండలేక ఇటు జనసేనలోకి వెళ్లలేక మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు తెగ పరేషాన్ అవుతున్నట్టు సమాచారం. మొత్తంగా జగ్గంపేటలో మాత్రం ముగ్గురు నేతల మధ్య మూడు ముక్కలాట సాగుతోందని నియోజకవర్గంలో జోరుగా టాక్ వినిపిస్తోంది.